భారత జాతీయ గీతం జనగణమనను నిత్యం పాఠశాలల్లో ఆలపిస్తుంటారు. ఆగస్టు 15, జనవరి 26 లాంటి సందర్భాల్లో ప్రభుత్వ కార్యకలాపాల్లో జాతీయ గీతం పాడుతుంటారు. కానీ నల్గొండ పట్టణంలో మాత్రం రోజు పొద్దున్నే 8:30 గంటలకు జెండా వందనం నిర్వహిస్తారు. అటుగా వెళ్లే ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొంటారు. కాలినడకన వెళ్లేవారు, బైక్ల మీద వెళ్లేవారు ఆ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి తప్పకుండా అక్కడ ఆగుతారు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఒక నిర్దిష్ట సమయంలో జాతీయ గీతం ప్లే చేయబడుతుంది. ఆ సమయంలో ఆ పట్టణంలోని ప్రజలు ఏ పనిలో ఉన్నా సరే అందరూ జాతీయ గీతం ఆలపిస్తారు. ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు లౌడ్ స్పీకర్లో జాతీయ గీతం ప్లే చేస్తారు. ఆ సమయంలో నగరం మొత్తం 52 సెకండ్ల పాటు ఆగిపోతుంది. జాతీయ గీతం కోసం ఈ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేశారు. దాంతో ఏ పని చేస్తున్న వారైనా సరే అక్కడే ఆగి జాతీయ గీతం పాడుతారు. ఆ విధంగా జాతీయ గీతాన్ని గౌరవిస్తూ తమ దేశభక్తిని చాటుకుంటున్నారు అక్కడి వాసులు. ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని ఇనుమడింపజేసేందుకు ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు. జనగణమన ఉత్సవ సమితి ద్వారా దాదాపు 18 కూడళ్లలో ఏర్పాటు చేసిన దీని ముఖ్య ఉద్దేశం, ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఒకటి. రెండవది ఏంటి అంటే జనగణమన పాట, ఈ జాతీయ గీతాన్ని అందరూ ఎంతమంది విద్యార్థులకు వస్తుందనేది వాళ్ళ ప్రశ్నార్థకం. ఎన్టీవీ వాళ్ళు జనగణమన పాడుదాం, జాతీయత పెంచుదాం అనేటువంటిది రోజు వేస్తున్నారు. అంతకుముందు కొన్ని కార్యక్రమాలలో కూడా జాతీయ గీత కార్యక్రమాలు కూడా చేశారు. వాళ్ళ ఉద్దేశమైనా మా ఉద్దేశమైనా ఇవాళ జాతీయత అనేటువంటిది, నేషనల్ ఇంటిగ్రేషన్ అనేటువంటిది పిల్లలలో పూర్తిగా కొరవడ్డది. ఎందుకంటే ఒక జానపద పాట గురించో ఇంకేదో ఒక ఇతర కార్యక్రమాల గురించో పిల్లలు తొందరగా గ్రాస్ప్ చేస్తున్నారు. కానీ మన జాతీయ గీతం, దాని గౌరవం, అది పూర్తి నిడివి, దాన్ని పాడగలిగేటువంటి సామర్థ్యం పిల్లలలో కొరబడ్డారు. అందుకే సెంటర్లలో పెట్టాం. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఈ సెంటర్ నుంచి 1 నిమిషం కాలం ఆగి ఆ పూర్తి జాతీయ గీతాన్ని విని దాన్ని అవగాహన చేసుకుంటారని. అవాళ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయడం ముఖ్య ఉద్దేశం కూడా అదే. జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాత అన్నాడు. అంటే జాతీయత ఎవరైతే ఈ ప్రజలలో ఉంటుందో వాళ్ళు ఈ యొక్క భారతదేశం యొక్క భాగ్య విధాతలు అవుతారనేటువంటిది ముఖ్యమైన ఉద్దేశం. అంటే జాతీయత పెంపొందించాలి, పిల్లలలో నేషనల్ ఇంటిగ్రేషన్ పెరగాలి. జాతీయత లేని దేశం ఎప్పుడైనా ఎన్ని ముక్కలు కావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది నా దేశం అన్న భావన రావాలి అంటే విద్యార్థుల నుంచే ప్రారంభం కావాలి. ఇవాళటి ఉన్న ఈ పిల్లలు నెక్స్ట్ జనరేషన్గా మారుతున్నారు. సో భారతదేశాన్ని నేషనల్ ఇంటిగ్రేషన్గా గట్టిగా ఉండాలి అంటే ఈ జాతీయతాభావం అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఇన్ని కూడళ్లలో కాకుండా నల్గొండ జిల్లాలో విస్తృతంగా చేయాలనేటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నాం. నేను ఈ సభాముఖంగా వీళ్ళందరికీ తెలియజేసేది ఒక్కటే, దయచేసి జాతీయ గీతాన్ని తప్పులు లేకుండా పాడని నేర్చుకోండి. నిత్య జాతీయ గీతాలాపన దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం జమ్మికుంట పట్టణంలో అప్పటి ఇన్స్పెక్టర్ ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అది విన్న వెంటనే ఇది నల్లగొండ పట్టణంలో కూడా మొదలు పెడితే బాగుంటుందని ఆలోచన చేశాం. అప్పుడున్న అధికారుల సరైన స్పందన లేకపోవడంతో కాస్త ఆలస్యంగా 2021 జనవరి 23 నాడు నల్లగొండ పట్టణంలో 12 ప్రధాన కూడల్లో ప్రారంభించాం. ఆ తర్వాత మరుసటి సంవత్సరం ఇంకో 6 కూడలు కలిపి మొత్తం 18 కూడలలో నిత్య జాతీయ గీతాలాపన 2021 జనవరి 23 నుంచి మొదలైంది. జనవరి 23 ఎందుకు మొదలుపెట్టామంటే అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధుల్లో అందరికన్నా ముఖ్యుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ దేశ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిండు.
తను మరణించిన తేదీ ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరికి జనన మరణ తేదీ ఉంటుంది కానీ సుభాష్ చంద్రబోస్కి లేదు. సో ఇది ప్రారంభమే ఉండాలి, ఇది అంతం కావద్దన్న ఆలోచనతో అతని జయంతి రోజున స్టార్ట్ చేశాము. ఇందులో సభ్యులు ఎవరు ఉన్నా లేకున్నా కూడా ఇది కంటిన్యూగా ఫర్ ఎవర్ ఈ జనగణమన నడవాలన్న సంకల్పంతో స్టార్ట్ చేశాం. నల్లగొండ కాకుండా ఇప్పుడు తిప్పర్తి, నార్కట్పల్లి, త్రిపురారం మండల కేంద్రాల్లో కూడా ప్రారంభమైంది. అలాగే నల్లగొండ పట్టణం చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ జిల్లా తాడిపత్రి నుంచి కూడా అక్కడి నుంచి వాళ్ళు వచ్చి రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి తాడిపత్రి కూడా స్టార్ట్ చేశారు. అక్కడ కూడా ఇప్పుడు 2.5 years అయింది స్టార్ట్ చేసి. 4 సంవత్సరాల 7 నెలల నుంచి అనునిత్యం ఇక్కడ నల్లగొండ పట్టణంలో జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో, యువతలో దేశభక్తి, క్రమశిక్షణ ఉండాలి. దేశభక్తి కాదు, క్రమశిక్షణ ఉండాలి. దేశభక్తి కేవలం క్రికెట్ మ్యాచ్ అప్పుడు ఉంటుంది యువతలో, ప్రతి ఒక్కరిలో. అలాగే పాకిస్తాన్తో యుద్ధం అంటే దేశభక్తి వస్తుంది. అలా కాదు, మనం 3 పూట్ల ఎలా ప్రతిరోజు తింటామో 365 రోజులు కూడా అందరిలో దేశభక్తి అనేది అనునిత్యం ఉండాలి. క్రమశిక్షణ అంతకన్నా ముఖ్యం. క్రమశిక్షణ లేదు, ప్రతి ఒక్కరూ చదువుకున్న వారు కూడా, విద్యావంతులు కూడా క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ, దేశభక్తి ఉండడం కోసమే ఇది జనగణమన నిత్య జాతీయ గీతాలాపన నల్గొండలో ప్రారంభించడం జరిగింది. నల్గొండలో జనగణమన ఉత్సవ సమితి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలిసారిగా 2021 జనవరి 23న నగరంలో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. జాతీయ గీతం ఆలపించే సమయంలో కమిటీలోని కార్యకర్తలందరూ తమ చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని నగరంలోని వివిధ ప్రాంతాలలో నిలబడి జాతీయ గీతాలాపన చేస్తారు. ప్రస్తుతం నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొత్తం 12 కూడళ్లలో నిత్యం జాతీయ గీతాలాపన జరుగుతుంది. మన జనగణమన గీతాలాపన ప్రతిరోజు కూడా 8:29 టెన్షన్గా స్టార్ట్ అయిపోతుంది. ఒక 52 సెకండ్లు ఆగి ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా మనం ఉన్నా లేకున్నా, ఇక్కడ జెండా పట్టుకున్నా పట్టుకోకున్నా మన నల్గొండ ప్రజలు ఎంత బాగా సహకరిస్తున్నారు అంటే 18 సెంటర్లలో కూడా ఏ ఒక్కరు కూడా మూవ్ కావడానికి లేకుండా ఉన్నారు. వారు వాలంటరీగా అలా చేస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా మన ఎయిమ్ కూడా అదే. పిల్లలకు ఈ స్కూళ్ళల్లో జనగణమన వందే మాత్రం పాడతారు, కానీ పెద్దయినాక వాళ్ళకు జనగణమన కానీ వందే మాత్రం కానీ అసలు ఏంటి అనేది కూడా తెలియకుండా చాలామందికి తయారయ్యారు. అలాంటి వారికి ప్రతి ఒక్కరు కూడా మన జాతీయ గీతం అంటే ఏంది, మన మన శక్తి ఏంది తెలవడానికి ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంగా ఉండడానికి మనం స్థాపించడం జరిగింది. దాని యొక్క ఫలితాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఇక్కడ సెంటర్లో 52 సెకండ్స్ ఆగి దానికి జనగణమనకు చేసి సెల్యూట్ చేసి మన జెండాకు వందనం చేసి దాని దేశభక్తిని పెంపొందించడానికి మేము ఏదైతే చేస్తున్నామో దాన్ని ప్రజలు కూడా సహకరించి ఒక మంచి ఫలితాన్ని పొందుతున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. 8:30కి జాతీయ గీతాలాపన జరుగుతున్నది. ప్రతి సెంటర్లలో, ప్రతి కూడలలో దేశభక్తి పెంపొందించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడము చాలా సంతోషదాయకంగా ఉన్నది. ప్రతిరోజు మేము ఏదో సందర్భంలో వెళ్తున్న సమయంలో ప్రతి కూడలలో కూడా 8:30కి జాతీయ గీతాలాపన కార్యక్రమం అయ్యే లోపల అక్కడ ఆగి సెల్యూట్ చేసి జాతీయ గీతాలాపన చేసుకొని వెళ్తాము. చాలా సంతోషంగా ఉంది. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర వేడుకలలో జాతీయ గీతాలాపన చేయడం చూస్తుంటాం. కానీ ప్రతిరోజు ఇలా జాతీయ గీతాలాపన చేయడం అందరూ గర్వించే విషయం.